ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్డర్ ఎక్స్-అఫీషియల్ మెంబర్స్ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల గారికి, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులైనటువంటి శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు కూడా అలాగే స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. దయచేసి అటెండెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిర్మించడం 55.29 కోట్లు, 4 పత్తుల వారి పనులను అభివృద్ధి పరచడం 4.24 కోట్లు, పై తెలిపిన మేరకు ఆయా పనులు చేపట్టడం గాను దిగువ తెలిపిన విధంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వారు కొంత మేరకు నిధులు మంజూరు చేయడం ఒకటి అంశం ఆమోదించడమైనది. అంశం 2 ఆమోదిస్తూ అధ్యక్ష, మరి ఈ గతంలో కూడా
మనం అమృత్ స్కీమ్ కింద గతంలో జీవో నెంబర్ 12 డేటెడ్ 20/21/23 మన కౌన్సిల్లోనే 6/4/23 అమృత్ స్కీమ్ దానికి మనం ఆమోదం తెలిపాం అధ్యక్ష. 339.9 కోట్ల రూపాయలకి మనం ఆ రోజు కౌన్సిల్లో మనం వచ్చిన సబ్జెక్ట్ వచ్చింది. ఆ రోజు మన కౌన్సిల్లో తీర్మానం కూడా ఆమోదం చేశాం అధ్యక్ష. అంటే అమృత్ 2లో ఇప్పుడు అప్పుడు 339.93 లక్షల అధ్యక్ష, 1,93,00,000. ఇప్పుడు దాదాపుగా 484,55,00,000 అధ్యక్ష. అప్పటికి ఇప్పటికి దాదాపు అంటే ఎస్టిమేట్స్ లో తేడా వచ్చిందా? అదేవిధంగా అప్పుడు మనం చెల్లించాల్సిన కార్పొరేషన్ ద్వారా 9 కోట్ల చిల్లర మన కౌన్సిల్ తీర్మానం చేశాం అధ్యక్ష. ఇప్పుడేమో దాదాపు 98 కోట్లు మనం మన మున్సిపల్ ఫండ్స్ నుంచి చెల్లించాలని చెప్పి ఇందులో అజెండాలో ఉంది అధ్యక్ష. అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటని చెప్పి నేను మీ ద్వారా నేను ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాను అధ్యక్ష. అమృత్ 2 స్కీము ఆ రోజు మనం కౌన్సిల్ ఇచ్చిన రెజల్యూషన్కి ఇప్పటికీ దాదాపు మున్సిపాలిటీ 98 కోట్లు మనం పే చేయమని చెప్పి ఇందులో అంశం వచ్చింది అధ్యక్ష. ఆ ఎస్టిమేట్ కి ఈ ఎస్టిమేట్ కి తేడా ఏంటని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను అధ్యక్ష. సమాధానం చెప్పిన తర్వాత ఒకసారి మీరు మాట్లాడండి. క్లారిటీ వస్తుంది కదా. ఆ సమాధానం అవును, మీ క్లారిటీ ఇస్తాడు. మీకు క్లారిటీ రాకపోతే ఆయన చెప్తాడు. అధికారులను అడిగాను, మిమ్మల్ని కాదు కదా. నేను అధికారులు అడిగాను, ఆమోదించుకొని కూడా చెప్పాను. నేను దానికి ఎగనిస్ట్ ఏం చెప్పట్లేదు కదా. చెప్పేది కూడా నాకు నా దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు వచ్చే క్వశ్చన్ అడగండి. మీ సమాధానం కావాలి కదా. నీకు ఎవరైతే సమాధానం చెప్పాలి కానీ నీకు ఫలానా చెప్పాల్సిన అవసరం లేదు కదా. గమనించాలి, గౌరవ సభ్యులకి సమాధానానికి ఆఫీసు సమాధానం చెప్పాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. క్లారిటీ కోసమే అడిగిపోయింది అధ్యక్ష. చెప్తున్నాడు కదా అధికారి సమాధానం చెప్పబోతున్నారు. వారికి సంతనోత్తరపాడు శాసనసభ్యులు గారికి, మన డిప్యూటీ మేయర్లకి, అందరు కార్పొరేటర్లకి, మా ప్రెస్ మీడియా వారికి, అదేవిధంగా మా కమిషనర్ గారికి, స్టాఫ్ అందరికీ నమస్కారం సార్. సార్ ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆల్రెడీ మనకి డిఎంఏ ఆఫీస్ నుంచి టాబ్లర్ ఫామ్ ఇవన్నీ కూడా సేమ్ వాళ్ళు పంపించడం జరిగింది. అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు చెప్పిన విధంగా అప్పుడు ఆల్రెడీ అవి అమృత్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అదనంగా ఎస్టిమేట్లు పెరగటానా, రేట్స్ కానీ ఇవన్నీ పెరగటానా, మళ్ళీ వాళ్ళే డిఎంఏ ఆఫీస్ నుంచే మనకి ఈ టాబ్లర్ ఫామ్ ఇచ్చారు. దాని నుంచి మీ జనరల్ ఫండ్ నుంచి కూడా మనం ఎంతెంత పెట్టాలనేది కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. దాన్ని ఏంటంటే దాన్ని సేమ్ మీరు కౌన్సిల్ శాంక్షన్ తీసుకొని మాకు పంపించండి అని చెప్పడం జరిగింది. అదే సేమ్ కాపీనే అదే సార్ నేను అడుగుతుంది కూడా. గతంలో 9 కోట్ల చిల్లర మన కౌన్సిల్ రెజల్యూషన్ ఇచ్చాం. 90 కోట్ల చిల్లర అయింది. ఈ 2 years లో 100 కోట్లు ఎందుకు పెరిగింది అనేది నేను అడుగుతున్నాను అంతే. మీరా లేకపోతే దాని కన్సర్న్ పబ్లిక్ వెళ్తారు సార్. గమనించాలి. సార్ మేము ఆమోదించమని చెప్పాము రామయ్య గారు. సార్ ఆమోదించమని చెప్తున్నాం మేము. ఇదంతా అమృత్ బూతున్న ఏ స్కీమ్ అయినా కానీ తప్పనిసరి పబ్లిక్ హెల్త్ నుంచే ఎడ్యుకేషన్ జరుగుతుంది. మన ఈఎన్సీఆర్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి శాంక్షన్ అనేది మన మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి డిఎంఏ ఆఫీస్ నుంచి ప్రతి ఆల్ స్టేట్ మొత్తానికి ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. 100 కోట్ల గురించి పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎవరు రాలేదు సార్. పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఎవరు రాలేదా? వాళ్ళకి రాలేదు. ఒక నిమిషం రావాలి కదా సార్. నమస్కారం అండి. సో మనకు ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి అమృత్కు సంబంధించి 339 కోట్లు, సో దాని ఎస్టిమేషన్స్ అన్ని కూడా పెరిగాయి కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత
మనకు అమృత నిధులు మళ్ళీ 424 కోట్లకు పెంచుతూ మన ఈఎన్సీ నుంచి టెండర్లు కాన్ఫర్ చేస్తున్నారు. సో దాంతో మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో కాంట్రిబ్యూషన్ పెరిగింది ఇది. సో దీన్ని పూర్తిగా మన కాంట్రిబ్యూషన్ చేయడమే మన పని. కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అంతా కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేస్తారు. అందువల్ల గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని పంపిస్తూ మన కాంట్రిబ్యూషన్ చేస్తూ మీరు తీర్మానం చేసి పంపమని చెప్పేసి మనకు సిడిఎం ఆఫీస్ వాళ్ళు తీర్మానం అయింది. ఓకే సార్, తీర్మానం నుంచి ఎవరికి రాకూడదు, దానికి అపోజిట్ చేయట్లేదు. ఆ 100 కోట్లు ఎందుకు పెరిగింది అనేది ఒకటే పాయింట్. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ మారుతాయి కదా, అప్పటి ఒక ఎస్ఎస్ఆర్ రేట్ వల్లే ఒక రిలీజ్లో 100 కోట్లు అయింది. సురేష్ గారు ఇంకొకటి మనకంటే ఇంత ముందు వచ్చేసి మనకి అప్పుడు శాంక్షన్ దానిలో ఇప్పుడు కారణం నెంబర్ 8 చూడండి. ఆపరేషన్ మరియు ఎక్స్పెండిచర్ కింద నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి చెల్లించవలసిన మొత్తం గతంలో ఇవన్నీ లేవు అప్పుడు. అదే దానివల్ల ఈ పెరగడం జరిగింది. దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అది క్యాన్సిల్ చేశాడు. ఈడే కాదు, స్టేట్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయిన తర్వాత దాని పర్సంటేజ్ని పెంచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెంచి అలా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇంకా టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పైప్ లైన్లు మార్చడానికి ఈరోజు 100 కోట్లు పెరిగింది. ఉదాహరణకి 83 కోట్లకు మేము పోతురాజు కాలం వేసాము మేయర్ గారు. ఆ రోజు వేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు టెండర్లు అయిపోయి 62 కోట్లు అయిన తర్వాత ఆ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 150 కోట్లు ఎస్టిమేషన్ వేశారు. ఎందుకు పెరిగింది 100 కోట్లు ఏమైంది అంటే దానికి ఎవరు సమాధానం చెప్పేది కాదు. ఎస్టిమేషన్స్ పెరుగుతూ ఉంటాయి, దాని కాస్ట్ ఆఫ్ పెరుగుతూ ఉంటుంది, డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ ఎక్కడ దాకా అయిందో దాన్ని కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని చేశారు. పాత గవర్నమెంట్లోది ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయింది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ మొత్తం క్యాన్సిల్ చేశారు. అంటే ఇంకా పాత తీర్మానం అయింది, పాత గవర్నమెంట్లో మేము తీర్మానం చేసాము అమృతుడు, అదంతా లేదు, అదంతా పోయింది. ఇది ఫ్రెష్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేశాం. దాని ప్రకారంగా ఈరోజు ఎస్టిమేషన్ పెరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సేఫ్టీ ఫండ్ కానీ ఈ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా మనకు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వని చెప్పి జనరల్ ఫండ్ నుంచి ఇవ్వండి. ఎన్క్యాప్ సిస్టమ్ ఎన్క్యాప్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఈ జనరల్ ఫండ్ అనేది డిఫరెంట్. మున్సిపాలిటీ అంశం 20 ఆమోదపై పొందబడిన అంశం ఎన్క్యాప్ నిధులతో వర్క్ చేయడం జరిగింది. ఏదైతే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా చేయడం జరిగింది. ఆ ఫండ్స్ మున్సిపాలిటీకి రాలేదు కాబట్టి జనరల్ ఫండ్ నుంచి పెట్టారు అధ్యక్ష. ఆ ఫండ్స్ వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్మెంట్ చేయాల్సిందిగా ప్రస్తుతానికి ఈ అంశాన్ని వాయిదా వేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. డీగా సంతకాలు లేవు, డీగా సంతకాలు లేవు, అధ్యక్ష. అసలు ఎస్టిమేట్ లేదు అధ్యక్ష. ఒకసారి 28 ఫైల్ చేయండి సార్. నేను చూసినప్పుడు అసలు ఎస్టిమేటే లేదు అక్కడ. కౌన్సిల్లో ఏదైతే అజెండాలో వచ్చిందో అదే శాంక్షన్ తీసుకున్నారు. కనీసం దాంట్లో ఎస్టిమేషన్ కూడా లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ 28 సబ్జెక్ట్కి అధ్యక్ష ఇప్పుడు డివైడర్స్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా గతంలో 15th ఫైనాన్స్ రీసెంట్గా అంటే ఒక 1 year లేకపోతే 9 నెలల క్రితం మనం చేసింది మన మన్నమూరు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఆపోజిట్ అయితేనేమి, మన్నమ్మ కాలేజ్ దగ్గర అయితేనేమి, అదేవిధంగా కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం దగ్గర దాదాపు 10 లక్షలతో డీగ్రేడేషన్ చేసి అయితేనేమి, అవన్నీ కూడా మొక్కలతో పిచ్చి మొక్కలతో అధ్యక్ష. మొక్కలు ఉంటుంది మధ్యలో మొత్తం పిచ్చి మొక్కలు అసలు అంతా నాశనం అవుతుంది అధ్యక్ష. మళ్ళా దాన్నే మనం టెండర్ పిలవాల్సి వస్తుంది అధ్యక్ష. అట్లా చేసిన దాన్ని కొంచెం ఈ మన వర్కర్స్ చేత నీట్ గా చేసుకుంటే మళ్ళా దానికి ఇంకో 40 లక్షలు పెట్టకుండా ఉండొచ్చు అధ్యక్ష. ఉంది సార్ ఎస్టిమేట్ అందులో ఊరకు అజెండాలో అంశం ఏదైతే ఉందో అదే పెట్టారు. ఎస్టిమేట్ కూడా కట్టండి.
మనకు కేవలం 5 మంది ఉన్నారు. ఈ మధ్య గ్రీనరీ పెంచుతున్నాం కాబట్టి మన 5 మంది శానిటేషన్ కనీసం ఎస్టిమేట్ అన్నా ఉండాలి కదా, దానికి అంటున్నాను నేను. అంటున్నది చెప్పిన వాడు ఇప్పుడు ఇవన్నీ చేయించాలని చెప్తున్నాను నేను, అర్థం కాదు. కనీసం ఫైల్లో ఎస్టిమేట్ కూడా లేదు అని చెప్తున్నాను. 7:30 వరకు ఉంచుకుంటారు అధ్యక్ష. ఆ బాత్రూమ్ బాగా చేయించాలని నేను ఇప్పుడు 3 సార్లు చెప్పాను అధ్యక్ష, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ మేడం అది దానికి పర్చేజ్ చేసి త్వరలో కంప్లీట్ అన్ని చేసి ప్రాంతాల్లో చూడండి చూస్తున్నారు. జెంట్స్ లేడీస్ Yes. బాగుంటా 2 సంవత్సరాల నుంచి అలాగే టైల్స్ అవన్నీ పోయినా కూడా మళ్ళీ వేయించండి. అది చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సార్, అది టెండర్ అయిపోయింది. వర్క్ ఒకటి అక్కడ కాంట్రాక్ట్ నెక్స్ట్ కౌన్సిల్లో ఏం ఉండకూడదు ఇవన్నీ. నోటీస్ మనం ఊరికనే ఏదో చేస్తున్నాం కాదు. ఇన్ టైం 10 రోజులు అంటే 10 రోజులు అయిపోవాలి అంతే. నోటీస్ పెట్టుకోండి. నెక్స్ట్ కౌన్సిల్లో మనకు ఉండకూడదు. అన్ని ఏరియాలో అన్ని పార్టీలో ప్లాన్ చేస్తున్నాం సార్. లేని దగ్గర కూడా పెట్టండి. అలాగే అతని ఈఎండీని ఫోర్ఫిట్ చేసి, అంటే అతను కట్టిన ఈఎండీని మన ఆఫీస్కి జమ చేసాము, అతని టెండర్ క్యాన్సిల్ చేసాము. అదే అందులోనే 53 అంశం చూడండి అధ్యక్ష. 53 అంటే అది కూడా మిస్టేక్ 2 సార్లు వచ్చిందా, లేకపోతే 49 యాక్సెప్టెన్స్ పెట్టాం మనం. సేమ్ మళ్ళీ 53 చూడండి. అది వేరే అంశమా లేకపోతే పొరపాటు అది వేరే అంశం. అది 23, 24. 23, 24 వేరే అంశం అండి. అయిపోయిన తర్వాత మళ్ళా 3 రిలేటెడ్ నేను చెప్తాను. 53 వచ్చేసి అందుకని అడుగుతున్నాను. ఇది 53 ఏమో రెడ్డి హాస్టల్. ఓకే తీసుకోవాలి కదా. అక్కడ ఎవరైనా ఉండే వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ ప్లేస్ కూడా చెప్పారు. పెడతాం సార్. ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో అడుగుతున్నారు అది. ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో అదే సార్. లేకపోతే ఆ సీరియస్నెస్ లేకపోతే కష్టం ఉంటుంది. అంటే మనం అన్ని పార్ట్స్ దగ్గర కూడా టాయిలెట్స్, మన వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి కాబట్టి మనం ప్రపోజ్ చేయగలుగుతాం. చూడండి, ఎందుకంటే పార్కులో పబ్లిక్ అంత పిల్లలు అంతా ఆడుకోలేదు సార్. చిన్న పార్టీ కదా అది. ఇది ఒకసారి మీరు గమనించండి. అంటే అక్కడ అవసరం ఉందా ఎందుకంటే సరే సరే. తెచ్చుకోలేము. మేమేదో చిన్న వ్యాపారస్తులము. మరో షాపుని తగ్గించారు కాబట్టి దీనికి కూడా తగ్గించి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అంటే రెంట్ తగ్గించడం జరుగుతుంది కానీ శాలరీ అనేది ఇంచుమించు అందరూ ఒక రకంగా ఉంటుంది. అంటే వాడు ఖర్చులు పోనీ ఎవరైనా షూరిటీ పెట్టాలన్నా కూడా అది రూల్ కాదు, అది అట్లా పెట్టకూడదు అంటున్నారు అధ్యక్ష. దాని గురించి నేను అప్పట్లో కూడా అడిగిన్నాను అధ్యక్ష. ఇప్పుడు వాడు కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. ఆ షాపుల్ని ఒక్కొక్క షాపు 10,000 నుంచి 15,000 వరకు రెంట్ తీసుకుంటారు అధ్యక్ష. ఆ షాప్ లో ఉన్న వాళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి, రెంట్ ఉన్న పేర్లు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దాంట్లో చనిపోయిన వాళ్ళు 4 ఉన్నారు అధ్యక్ష. ఆ షాప్ కూడా కంటిన్యూగా వస్తుంది. ఆ రెంట్ ఎవరు తీసుకుంటున్నారు? మరి దాన్ని ఎందుకు టెండర్ వాళ్ళు పిలవలేదు? ఆ చనిపోయిన వాళ్ళ షాప్ ఇప్పటి వరకు అని అడుగుతున్నారు అధ్యక్ష. షాపులు ఎవరైతే రెంట్ కట్టలేదో వాళ్ళకి తాళాలు వేసుకున్నాము. కొన్ని చోట్ల అనాథరైజ్డ్ ఇటువైపు ఓపెన్ చేసుకున్నారు, కొన్ని బంకులు కూడా పెట్టారు. సో అవన్నీ కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 మేడం అవన్నీ బంక్స్ కూడా స్పేస్ మార్చేస్తున్నట్టు మనము ఇచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. 19 సర్వే నంబర్ 78/1 పిల్లూరు గ్రామంలో నగరపాలక సంస్థ నందు 70 సెంట్లు స్థలము 960 మంది యాదవ భవనము శ్రీకృష్ణ కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది. ఇటీవల మన మినిస్టర్ గారు కొట్టిపాటి రవి గారు అదేవిధంగా సబ్స్టేషన్ కోసం అదే స్థలంలో 45 సెంట్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఉదయం ఎమ్మెల్యే గారిని కలిసి ఆ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియదు. ఆ స్థలం మళ్ళీ శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపానికి భవనానికి కేటాయించవలసిందిగా యాదవ కమ్యూనిటీ తరఫున ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఆ టీం రేపు చెక్ చేసుకోవాలి. ఎన్ని గంటలకు వచ్చేది, యాడ జరుగుతున్నారు కూడా. అవి కూడా సిస్టమ్ తెచ్చుకోవాలి. సిస్టమ్ కూడా వాడుకోవాలి. మనం వాడుకుంటేనే కరెక్ట్ అవుతుంది. ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత ట్రాక్టర్లు కూడా తగ్గుతుంది. ఈ వెహికల్సే నేరుగా పోయి డబ్బాడికి పోయి డబ్బాడికి వచ్చేట్టుగా చేస్తాం. అన్ని స్టిమ్యులైజ్ చేస్తున్నాం. లాస్ట్ సైన్ చేసిన పొరపాట్ల వల్లే ఇది ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు పోవాలంటే అన్ని కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి పట్టుకొస్తా ఉన్నాం.
అంటే మనము ఐడెంటిఫై చేస్తున్నాం కానీ అంటే ఇంప్లిమెంటేషన్ దగ్గర కొద్దిగా పట్టణంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది కృష్ణ. కుక్కలు మరి వీధి కుక్కలు పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు లాంటి పెట్టడం, అలాగే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మరి జనరల్ పబ్లిక్ వాకింగ్ వెళ్తున్నారు కృష్ణ. రెగ్యులర్గా ఇప్పుడు ఆ తెల్లవారు చాలా 5 గంటలు కూడా ఈ వీధి కుక్కలు ఈ వాపస్ వెంట పెట్టడం, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడడం అట్లా జరుగుతుంది కృష్ణ. దయచేసి మరి మాకు హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ కాపాడడం చాలా ఇంపార్టెంట్. మరి పిల్లలు పడిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది. అలాగే మహిళలైతే ఖచ్చితంగా కుక్కల్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకొని వీధి కుక్కల సంఖ్య తగ్గించవలసిందిగా మేము కోరుతున్నాం. మనం వచ్చిన తర్వాత ఏబీసీ ఆపరేషన్ థియేటర్ అనేది మన స్టేట్లో మనది ఫస్ట్ ప్లేస్ ఉంది మేడం. స్టేట్ లెవెల్ మీటింగ్స్లో కూడా ఈ ఆపరేషన్స్కి చాలా ఆటంకాలు ఉన్నాయి. డాగ్ లెవెల్స్ అడ్డుకున్నారు, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపరేషన్ థియేటర్ ఎలా కావాలో అలా పెట్టాము. ఎలాగైతే మనుషుల ఆపరేషన్ కావాల్సినటువంటి ఏసీ రూమ్ ఎట్లుందో డాగ్స్ ఆపరేషన్ కూడా అంత చక్కగా ఏర్పాటు చేశాము. మన మున్సిపాలిటీ కాదు, చుట్టుపక్కల నర్సరావుపేట అయితేనేమి, చిలకలూరుపేట అయితేనేమి, చీరాల, కందుకూరు ఇవన్నీ కూడా మన దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాం. చాలా మంచి థియేటర్ ఉంది మేడం. ఆ థియేటర్ ద్వారా చేస్తున్నాము. ఇప్పటికి 3000 కుక్కలకి ఆపరేషన్ అయింది. కుక్కలకు ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కుక్కల్ని వేరే చోటు తరలించడానికి లేదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే తీసుకెళ్ళామో అక్కడే జియో ట్యాగింగ్ చేసి వదలాలా, ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. మీరందరూ గమనించాల్సింది, మేము ఆపరేషన్ చేసామనే దానికి కుడి చెవు కట్ చేసి ఉంటుంది, వీ షేప్ లో ఉంటుంది. వీ షేప్ లో దాన్ని కట్ చేసి ఆపరేషన్ తర్వాత కట్ చేస్తాము, స్టెరిలైజేషన్ చేసి వదిలేస్తున్నాము. సంతానోత్పత్తి గత చాలా ఏళ్ళుగా కుక్కలు పట్టించుకోకపోవడం వల్ల సంతానం పెరిగిపోయింది. ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్ గా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. అన్ని చోట్ల ఏబీసీ ఆపరేషన్ చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు. మరి కొద్ది రోజుల్లో ఈ డాగ్స్ కంట్రోల్ లేక వస్తాయని గౌరవ సభకు తెలియజేస్తారు. ఎగ్జిస్టింగ్ ఉన్నాయి సార్, ఉన్నాయి, అన్ని కూడా పెట్టబడుతున్నాము. అంటే కంట్రోల్ చేయలేకపోతున్నాం. అవును, అట్లా కూడా ఎక్కడన్నా మాకు చెప్పండి, జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే చాలా మంది కుక్కలు కూడా రైతులు ఉన్నారు కానీ వేరే చాలా మంది పెరిగిపోయారు. పబ్లిక్ చిన్న రక్తం కాడితే కూడా మేనకాల నుంచి నాకు 2 సార్లు ఫోన్లు వచ్చాయి. కలెక్టర్కి ఫోన్ చేశాను, నేను కూడా తప్పుంది. కలెక్టర్ పిలిపించి అడిగారు. సో చాలా సెన్సిటివ్ గా ఉంది ఇష్యూ అది. అందువల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్న ప్రజల ప్రాణాలు కూడా మనకు ముఖ్యమే కాబట్టి అది ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూస్తాం. బ్యాక్ డోర్ వచ్చేసి టోటల్ 100 సబ్సిడీ ఎవరెవరు ఎక్కడ చేస్తున్నారు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 208 మంది, దానిలో వచ్చేసి 196 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇంటీరియర్ సెక్షన్ లో రేపు ఆ 70 మెంబర్స్ కూడా ఎవరెవరు ఎక్కడ హక్కులు పాటించారా లేదా అనేటువంటి మాట చూడాల్సిన అవసరం అధ్యక్ష. ఎందుకంటే 15వ తారీఖున వారికి షాప్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆర్డీపీ కోసం అప్రూవల్ కోసం ఇవాళ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఏదైతే ఫస్ట్ చేయాల్సిన పని ఉందో అధ్యక్ష అది లాస్ట్ లో చేస్తూ మరి ఆర్డీపీ సెటిల్మెంట్ ముందర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అధ్యక్ష, వీరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 146 సెక్షన్ 147 సెక్షన్ ప్రకారం వీరికి ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం గౌరవ సభ్యులు మొత్తానికి తెలిపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి ట్రంప్ రోడ్ లో అక్కడే నివాసం ఉంటూ వారి ఆస్తులు గతంలో 2002లో కూడా ఒకసారి కమిషనర్ గారు కానీ ఎంపీ గారు కానీ దానికి బదులువలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. కర్నూలు రోడ్డు డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి కూడా మీటింగ్ నిర్వహించారు. కర్నూలు రోడ్ లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో షాపులు కోల్పోతున్నారో వారిని పిలిచి వారి నిర్ణయం మేరకే గౌరవ శాసనసభ్యులు వారు రాత్రి మీటింగ్ నిర్వహించారు. దయచేసి గౌరవ సభ్యులు వారు గమనించాలా, దానిపైన క్లారిటీ చెప్తున్నారు. 6వ వయసు సోదరులు వారికి క్లారిటీ ఇస్తున్నారు. శాసనసభ్యులు వారు క్లారిటీ ఇస్తున్నారు. గౌరవ సభ్యులు చెప్తాను, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు.
ప్రతిపక్షానికి అవకాశం స్వాగతిస్తున్నామని చెప్పాము అధ్యక్ష. స్వాగతిస్తూ ఈ ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలని గౌరవ కమిషనర్ గారిని మాత్రమే మేము అడగడం జరుగుతుంది అధ్యక్ష. మరి 100 కోట్ల ఆస్తులు దాదాపుగా వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళు గతంలో 2002లో కూడా వారి యొక్క ఆస్తులు రోడ్డు బైండింగ్ లో కోల్పోవడం జరిగింది అధ్యక్ష. కేవలం వారి యొక్క కాంపన్సేషన్ గురించి మాత్రమే గౌరవ కమిషనర్ గారిని, ఏసీపీ గారిని మేము చట్టబద్ధమైనటువంటి అంశాలు అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కింద మీరు గుర్తించారా లేదా అనేటువంటి మాట అడుగుతున్నాం అధ్యక్ష. గుర్తిస్తే దీంట్లో ఎంతమంది పూర్తిగా షాపులు కోల్పోయినటువంటి వాళ్ళకి లైవ్లీహుడ్ కాంపన్సేషన్ అంటే పూర్తిగా నివాసతులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారం కోల్పోయినటువంటి వారికి లైవ్లీహుడ్ కాంపన్సేషన్ ఎంతమందికి ఇస్తున్నారు అనేటువంటి సమాచారం గౌరవ సభ్యులు మొత్తానికి పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అలానే వాళ్ళకి ఆల్టర్నేట్ కమర్షియల్ షాప్స్ కానివ్వండి, అలాట్మెంట్ కానివ్వండి, లేదా తగినటువంటి పారితోషికం ఖచ్చితంగా వాళ్ళకి నగదు రూపంలో ఇవ్వాల్సినటువంటి రీహాబిలిటేషన్ యాక్ట్ R&R అనేటువంటి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గౌరవ సభ్యులు మొత్తానికి తెలియజేస్తున్నామని అధ్యక్ష. దీనికి ఉదాహరణగా మీకు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ అధ్యక్ష ఇటీవల 2021లో శ్రీకాకుళం పట్నం ఉదయ్ శంకర్ గుప్తా వెసెస్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అక్కడ జడ్జిమెంట్ లో కూడా అక్కడ ఇచ్చినటువంటి ఏదైనా సరే మా వయసు ప్రభుత్వంతో వ్యాపారస్తులతో డిస్కస్ చేయడం జరిగింది. ఓపిక ఉన్న మాట్లాడడం జరిగింది. అడావుడిగా పదవట్ల అడావుడిగా కొన్ని గతంలో కొత్త బట్టలు కాబట్టి మనం ₹1 వాళ్ళకి 4,000 వెళ్ళిపోయిందా అని సార్ ఎవరికేం కావాలని అడుగుతా 4 సార్లు మీటింగ్ పెట్టి ఏం కావాలని దాని మీద జరిగింది. రాష్ట్రం మీటింగ్ జరిగింది. 100 అడుగులు అయితే 120 మంది షాపులు పోతున్నాయి. సుమారు 90 అడుగులు అయితే 110 మంది, 80 అడుగులు 70 మంది. వాళ్ళకి ఏం కావాలనే దాని మీద ఎన్నోసార్లు మీటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు బయట అన్యాయం జరిగిపోతుంది మా వయసు అన్నట్టుగా రకరకాల రోడ్లు చేస్తున్నారు. 100 మందికి ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా 20 మంది ఉన్నారు వయసు ఒంగోలు నగరంలో వాళ్ళు వాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా వీళ్ళు క్లియర్ చేయడం ఇబ్బంది కూడా కరెక్ట్ కాదు. డైరెక్షన్ ఇచ్చారు ఇంకా కొత్తగా 70 మంది కూడా ఓటు మార్కెట్ షాపులు కట్టాలి దాని మీద డిస్కస్ చేస్తున్నారు. కానీ 100 మంది 70-80 చేస్తే మరి గవర్నమెంట్ కమిషన్ లేదా దాన్ని కూడా అధికారులతో చర్చలు జరిపి ఫైనల్ చేయడానికి కూడా ఈరోజు ఈ అంశం పెట్టడం జరిగింది. ఈ 100 రోజులు కానీ 80 రోజులు కానీ కూడా మేము అకాలంలో 70 చేస్తాము. కానీ మనకి ఏం చేయగలమనే దాన్ని కూడా సార్ అధికారులతో మాట్లాడి ఫైనల్ చేయడానికి కూడా ఈరోజు ఒక కోరుతున్నాం. మన సభ్యులు మాట్లాడే దాంట్లో చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు షాపుల మీద కానీ లేకపోతే తాగబొట్టే వాళ్ళ మీద కానీ ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో వాళ్ళకి బాగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. దాన్ని ఒకటంటే ఇదివరకు వీళ్ళు ఉండేటప్పుడు కొత్తపట్నంలో వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కొట్టి సగం రోడ్ వేసి సగం ఆపేశారు. వాళ్ళ కనీసం కాంపన్సేషన్ కాదు, మేము కొడుతున్నాం అంతే, రోడ్డు పెద్ద చేస్తున్నాం అని చెప్పి చేసిన రోజులు ఉన్నాయి. అది ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మేయర్ గారు ఈరోజు వచ్చే లోపల మేము 4 సార్లు వైశాల్స్తో మీటింగ్ పెట్టాం. ఎవరైతే షాప్స్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పిలిపించాం, అందరితో మాట్లాడాం. ఈరోజు రాత్రి కూడా మీటింగ్ చేశాం. వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కాంపన్సేట్ చేయాలి, ఏ విధంగా పూర్తిగా పోయిన వాళ్ళకి షాపులు ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఈరోజు 70 అడుగులు దాటైతే మేము పర్వాలేదనే పరిస్థితికి వచ్చి వాళ్ళే సాటిస్ఫై అయ్యి వాళ్ళే రాత్రి మేము ఆల్మోస్ట్ 10 దాకా మన బుజ్జిగారు కానీ శాండిలియా గారు కానీ ఇంకా మన తాతా ప్రసాద్
బయట వాళ్ళందరూ కూడా కూర్చొని మీకు ఏం కావాలి ఏం చేయాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. దీనేదో వీళ్ళు ఒక సానుభూతి కోసమో లేకపోతే ఏదో తెలియక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. మేము చేసే పని ప్రతి ఒక్కరిని చిత్తశుద్ధితో చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఎదుటి వాడిని తీసేటప్పుడు మాకు బాధే. వాళ్ళ మీద మనకు కక్ష లేకపోతే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. అది కూడా చెప్పాము. చేసేది అందరి కోసం చేస్తున్నాము. టౌన్ ఎక్స్పాండ్ అయింది. టౌన్లో 70,000 ఉండాలి, సిటీలో ఉండకూడదు అని చెప్పి ఈరోజు కొత్తపట్నం రోడ్డు కానీ ఇది కానీ రెండు కూడా మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. దాని దగ్గర 70కి వచ్చారు వాళ్ళు. దాన్ని ఫైనలైజ్ అయితే దాన్ని కూడా మేము అఫీషియల్గా నేను చెప్పేసి రేపు వాళ్ళకి ఎంతమంది పోయారో వాళ్ళకి షాప్ ఇచ్చారని కూడా ముందున్నాం. ఆ రోజు 93లో కూడా 2003లో కూడా కొట్టిన దానికి కూడా దానికి కూడా టీడీఆర్ కాంపన్సేషన్ ఇస్తామని కూడా నేను మీటింగ్లో కూడా చెప్పాను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరు కూడా వాళ్ళంతా కూడా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే పోయిన వాళ్ళకి బాధ ఉంటుంది. పోయిన వాళ్ళకి మేము ఏం చేయాలనేది మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే పద్ధతిలో టౌన్ బ్యూటిఫికేషన్ విషయంలో కానీ లేకపోతే ఎక్స్పాండ్ విషయంలో కానీ వాళ్ళందరితో మాట్లాడుకొని దానికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం సభకి. కాబట్టి వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మన వాళ్ళు ఆయన డిప్యూటీ మేయరే కదా, డిప్యూటీ మేయర్ గుజరాత్ అడిగితే చెప్తాడు అంతా. మీరు ఏం చేస్తున్నారా, ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే ఆయన చెప్తాడు. అంతేగాని ఊరికనే మనము వాళ్ళకి అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా ఏదో సెక్షన్లో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పాటిస్తూ ఇంటీరియర్ కోర్టు అన్ని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత R&R యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు RDP ప్రవేశం అప్పుడు పెట్టాలి అధ్యక్ష. ఇప్పుడు మీరు ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో చట్టపరమైనటువంటి లోపాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ని ఫాలో చేయాలని వివరంగా ఈ మెమరాండం ద్వారా మీకు ఇవాళ అందజేయాలనుకుంటాను అధ్యక్ష. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అభివృద్ధికి మరి రైటింగ్ సంబంధిస్తూ మరి షాప్ యాజమాన్యాలను అభివృద్ధి తెలుసుకుంటూ ఇవాళ అడుగురు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళారులు ఇప్పుడు గోపిగంజ దళారు 150 ఎకరాలు ఇచ్చిన ఒంగోలు నగర ప్రజలకు తాగునీరు కోసం ఆయన ఇచ్చిన 2,000 ఎకరాలకి మనం గుర్తించుకోవడం ఇంతవరకు కూడా ఆయన విగ్రహం పెట్టడం చాలా బాధాకరమైన విషయం. దాదాపు 4 దశాబ్దాలైనా 4-5 దశాబ్దాలైనా కూడా ఆయన విగ్రహం పెట్టుకోవాలని ఈ జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నగరంలో దాదాపు సంవత్సరం కోట ప్రభుత్వం వచ్చి దాదాపు అంశాల్లో దాదాపు 50 కోట్ల రూపాయల వర్కులు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 25 కోట్ల రూపాయల వర్కులు కూడా కంపెనీ అవ్వడం కూడా జరిగింది. ఎన్కేపీ ఫైనాన్స్ అయితే జనరల్ ఫండ్ అయితేనేమి. అధ్యక్ష, మీద నేను మున్సిపాలిటీగా తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి రాష్ట్రంలో 2040 దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ఇద్దరు కలిసి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి అభివృద్ధిని ఇద్దరు కలిసి మాట్లాడుకుని జరగడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, 2008 నుంచి సబ్జెక్ట్ ఏంటి ముందు పవన్ కళ్యాణ్ గారితో జనజేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఒంగోలు ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంటే కనీసం జనసేన పార్టీ నుంచి 1 లక్ష రూపాయలు కూడా డిస్కషన్ జరగట్లేదు. కనీసం స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం లేదు. మా ఆలోచనలు కానీ మన సభ్యులు కానీ ఏం తీసుకునే పరిస్థితి కనబడలేదు. అధ్యక్ష, ఇన్ని కోట్ల రూపాయలు జరుగుతుంటే కనీసం నేను అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నాం. కనీసం ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో కానీ, ఒక ఆఫీసర్ ఉద్యోగించే పరిస్థితిలో కానీ, ఒక ఆఫీసర్ నుండి ఒక టేబుల్ ఇచ్చే ఉద్దేశంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మన వివక్ష చూపిస్తున్నారు. దయచేసి
మాకు ఒక ఆలోచన ఉంటుంది జనసేన పార్టీ నుంచి మాకు అభివృద్ధి కోరిక ఉంటుంది. దాంట్లో భాగంగా మా ఆలోచన తీసుకుంటే బాగుంటుందో మేము తెలియపరుస్తున్నాం. పార్టీ విరుద్ధాలు ప్రజలకి ఆలోచన మాట్లాడుతా అంటే దానికి పార్టీ నిలవడానికి కూడా గౌరవ కమిషనర్ గారు అయితే మాకు ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. గతంలో మన గౌరవ బిఎన్ విజయకుమార్ గారు మన ఉడాని గురించి దాదాపు 6.5 కోట్లు ఇచ్చిన తెలియపరిస్తే ఆయన ఎమ్మెల్యే గారు రైతు ఫోన్ చేసి ఆ పార్టీకి 40 రూపాయలు పెట్టమని చెప్తే కనీసం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అధ్యక్ష, నేను గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేసి కోర్టు వెళ్ళి మన మున్సిపల్ ఆస్తి కోసం నేను కోర్టులోకి వెళ్ళి ఎత్తుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని నిర్మించి ఆ చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదమైన వాతావరణం ఇద్దామని చేస్తున్న అధ్యక్ష. దాన్ని కూడా సాధించే పరిస్థితి లేదు. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ జనసేన నుంచి 20 మంది కార్పొరేటర్లు ఉన్నాము. అందరూ ఆలోచన ఉంది. దాంట్లో సీనియర్ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, సీనియర్ కార్పొరేటర్ సురేష్ బాబు గారు ఉన్నారు. అదేవిధంగా 20 మంది కార్పొరేటర్లు 2 ప్రభుత్వ సభ్యులు ఉన్నాం. కాబట్టి మా ఆలోచనలు తీసుకురావాలని ఈ ద్వారా మేము నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి దయవుంచి మాకు ఆలోచన ఉంది కాబట్టి అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఒకటి మేయర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీకి సంబంధించింది ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన అధ్యక్షుడు కానీ జనసేన కూటమితో ప్రతి ఒక్కటి సంప్రదింపులు చేసిన తర్వాత జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు ఉండే నీటి ప్రకారంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో దానికి ఫండ్స్ పెడుతున్నారు. దాన్ని అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జనసేన పార్టీలతో మనం ఏం మాట్లాడుకుంటా ఏదో చేయట్లా. జనసేన అధ్యక్షులతో మాట్లాడుతున్నాం, వాళ్ళంతా పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అన్నీ చేసుకొని పైనుంచి వచ్చిన దాని ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం. అంతేగాని మనకేదో వ్యక్తిగతంగా చేయాలో లేకపోతే అనుకుంటానేది కాదు. దీని పార్టీలు పురవడం ఇవన్నీ కాదు. ఇంకా కూడా చాలా చేయాల్సి ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లు లేని, డ్రైన్ లేని, ఇంకా వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితులు చాలా ప్లేసెస్లో ఉన్నాయి. నీటికి ఉండేదానికి ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో దాన్ని పట్టుకోండి. ఇప్పుడు అందులో ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాం. అందుకే పీపీ మోడల్లో ఎలామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా పెట్టారంటే ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టింది, ప్రాపర్టీ కొంత అని కూడా చెప్పారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇదివరకులాగా డబ్బులుండి అన్నీ ఉండే పని అయితే అన్ని దగ్గర కూడా జరుగుతా పోదు. ఉండే వసతులను బట్టి చేసుకుంటూ వస్తున్నాం. దీని పార్టీ ఏదో లేకపోతే అనుకుంటున్నా దాన్ని మెదడు చేసి భూతత్వంలో చూపించేది కాదు. ఎందుకంటే చిన్న ఇష్యూ మొన్న జరిగింది. ఎందుకంటే అందరు సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు. నాకు పొద్దున్నే మన కొట్టుపాటి రవి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి సోషల్ మీడియాలో వస్తుంది అని అంటే ఏమొచ్చిందని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత నేను చూశాను సోషల్ మీడియాలో ఏమొచ్చింది. ఏదంటే ఫ్లెక్సీ ఏదో తీశారంట అన్నారు, సినిమా ఫ్లెక్సీ. నేను ఎప్పుడే కమిషనర్ చేశాను. మన ఏమైనా ఫ్లెక్సీ జోలికి వెళ్ళారా, ఏమైనా జరిగిందా ఏంటి అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో 2 అడ్డం ఉన్నాయని చెప్పేసి తీపిచ్చాను సార్ అన్న. నేను అప్పుడు కూడా అన్నా, ఎందుకు నీకేం అవసరము, తీపిట్టం ఎందుకు, అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా, ఉంటే ఉన్నాయి, దాన్ని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన జరిపోయినా అన్నాడు. దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరిగిరి మాట్లాడతారు. ఏంటది నాకు అర్థం కాదు. విషయం తెలుసుకోవాలి కదా. నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టగలుగుతావా? ఇలా పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం లేదా, లేకపోతే పార్టీలో అందరూ కూడా గౌరవించట్లేదా? మా పని మేము కూడా చేస్తున్నాం. దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్ద చేసుకోవాలని దానికి ఏదో వీళ్ళు మోసుకొని వెళ్తా, దాన్ని పెట్టేసి కావాలని తీశారు, నేనెవరో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు. ఏదో చిల్లర చేసే పద్ధతిలో ఆయన కాదు. జరిగిన ఆ రోజు కూడా కమిషనర్ చెప్పారు, ఎందుకు ఆ పని చేసారు, తప్పు కదా, అది ఉంటే తెలియపరచాలి కదా అని చెప్పేసి కూడా రోజు మాట్లాడారు. దాన్ని ఇష్యూ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో, టీవీలలో ఏదో వెనకాలని కావాలని చెప్పించారని చెప్పి లక్ష్యం ఏముంటుందండి. అవసరాన్ని బట్టి పరిస్థితులు బట్టి చేస్తుంటారు. వాళ్ళు చేసిన దానికి దాన్ని పెద్దది చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ వర్కులు కానీ ఏదైనా ఉన్నప్పుడు కమిషనర్ గారు రావండి, నీరుండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఖచ్చితంగా పడతారు. అంతే తప్పితే దీనికి మళ్ళీ జనసేన వాళ్ళ ఏది కావాలని చేయట్లేదు, జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు. జనసేన మీ అధ్యక్షుని పోయి మాట్లాడుకోవాలి. నువ్వు ఇక్కడ కాదు నువ్వు మాట్లాడాల్సింది.
మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోండి. మీ కార్పొరేట్లు అంతా లిస్ట్ పంపేయండి. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం. మా పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ ద్వారా మాట్లాడండి, వాళ్ళు ఏమి ఇస్తారో మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు. అందుకే మేము కూడా సినిమాది ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు. పార్టీ అధ్యక్షుడు, ఎన్డీఏ కూటమి మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము, మేము కూడా చేసాం కూటమి తరఫున. మీరు కూడా కూటమిగా ఉండాలనుకున్నప్పుడు, మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి, వచ్చి మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా. కూటమితో పాటు మేమే ఉన్నాం కదా. కాకుండా మీరు సొంతగా చేయటం, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, తీసేయడం, దాన్ని మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మీ అధ్యక్షుడితో కూర్చోండి, మీకు ఎక్కడ కావాలో వర్క్స్ చెప్పండి, దాని క్లారిటీ బేస్ మీద ఖచ్చితంగా కమిషనర్ గారు చేయడానికి ముందుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. రామారావు గారు కూడా పివి నరసింహారావు గారి మీద ఉన్న గౌరవంతో నంద్యాలలో ఆయన పోటీ చేస్తున్నాం, అభ్యర్థులు ఎవరిని నిలబెట్టలేదు అధ్యక్ష. కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తికి మన పార్టీ తర్వాత అవమానం జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఏదైనా అంటే మాకు గవర్నమెంట్, ఓసీ గారు అంటే మాకు గవర్నమెంట్. ఇంట్లో అక్కడ వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా అక్కడ పెట్టారు. అది తీసే అది కూడా పక్కన పెట్టారు. ఆ రోజు ఎన్నికలు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టారు. దానివల్ల వేరే బొమ్మలు మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ప్రాబ్లమాటిక్గా ట్రాఫిక్ ఇబ్బంది వస్తూ ఉంది. అందుకనే రోసే గారి బొమ్మ చుట్టూరు కూడా కాంపౌండ్ అంతే చిన్న వాళ్ళు కట్టుకుంటే అది కూడా తీసాము. దానికి కూడా వాళ్ళ కమ్యూనిటీ ఎవరైతే జిల్లా హెడ్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ విధంగా ఉంది. ఆ రోజేమో ఓట్ల కోసం పెట్టారు, వాళ్ళ మీద ప్రేమతో కూడా కాదు, ఆ ఓట్ల కోసం పెట్టారు కాబట్టి ఈ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది, మీరు ఇక్కడి నుంచి పక్కకి జరిగి పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రైటింగ్లో ఇచ్చారు. అలాగేనండి, మంచిది, అట్లానే పక్కన మార్చండి, ఇది కూడా మాకు కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది, ట్రాఫిక్ ఇబ్బంది, యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆన్ రైటింగ్లో ఇచ్చిన తర్వాతే మనం సభలో పెట్టాం. దాన్ని ఏమి తీసుకెళ్ళి ఎక్కడో మనుషులు లేని దగ్గర లేకపోతే అట్లా కాదు, అక్కడి నుంచి జస్ట్ 10 అడుగులు 15 అడుగుల్లో పక్కనే తీసి పక్కన పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నాం. ఇలా ఒక పేపర్లో, సాక్షి పేపర్లో పెద్దది రాశాడు, పెద్ద పేపర్ మామూలు కాదు, చరిత్రలో జరగనంత పెద్ద పేపర్ రాశాడు. జనాలు ప్రాబ్లం ఉండేది ఏంటనేది రాయలు వీళ్ళు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇట్లాంటివి రాస్తుంటారు. పేపర్ మీడియా అయినా కూడా మంచి పనులు, మంచి దాంట్లో ఏది కావాలో అది చేసుకుంటా పోతే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయి. అది ఆల్రెడీ మేము కమ్యూనిటీతో మాట్లాడాము, శాండీగా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో మాట్లాడి రైటింగ్ లెటర్ ఇచ్చారు, అది కూడా సబ్మిట్ చేసాము కార్పొరేషన్. రిటర్న్ ఇచ్చారు మేడం, మన కమ్యూనిటీ పెద్దలు అందరూ కలిసి రిటర్న్ గా మనకి ఇచ్చారు. వాళ్ళు ఎవరున్నారో పివి నరసింహరావు మన మేడం గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా సభ్యులు, మాకు మళ్ళా కూడా చేస్తున్నాం. ఆయన గౌరవానికి బలం చేసేది లేకపోతే వీళ్ళ గౌరవాన్ని తగ్గించడం అనేది మా ఉద్దేశం కాదు. అక్కడ ఉండే ప్రదేశంలో, అక్కడ ఉండే పరిస్థితుల్లో 10 అడుగులు జరిపి పెడుతున్నాం. దాని కాస్ట్ కూడా కార్పొరేషన్ నుంచే దాన్ని పెట్టిస్తాం. దానికి నీట్గా మళ్ళీ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. అదండి సార్. ఆ హోదాలోనే ఎలక్షన్ ముందు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఫోటో మీద పనిచేస్తామని చెప్పిన తర్వాత రోజు నుంచి కూడా మన ఎమ్మెల్యే గౌరవనీయులు దామచర్ల జనార్దన్ కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎమ్మెల్యే మీద పట్టించిపోయినా కూడా సూపర్ సిక్స్ కార్యక్రమంలో నేను ఆయనతో పాటు జర్నీ చేయడం జరిగింది. ఎన్నో స్టేజీలో నేను నా వాయిస్ ద్వారా గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు చెప్పి చైతన్యం చేసి కూటమి ఓటేసే విధంగా పనిచేసిన అధ్యక్ష. ఆ రోజు సార్ ఇప్పుడు చెప్పినట్టుగా కూడా వాళ్ళు ఎవరితో పని లేక నా పార్టీ కమిటీతో, నా టౌన్ పార్టీ కమిటీతో నేను మీతో పనిచేయడం జరిగింది. 100 రోజులు జర్నీ చేశాము, కౌంటింగ్ భేదాల మీద జర్నీ చేయడం జరిగింది. ఈరోజు టౌన్ పార్టీలో ఉన్న నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను, కార్పొరేటర్ ఉన్నాను కాబట్టి 20 మంది కార్పొరేటర్లు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఆ రోజు మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, సార్ ఇలా కార్పొరేటర్లు అందరూ వస్తున్నామని. నేను పార్టీ పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ లో కూడా నాకు స్టేజ్ పైన ప్లేస్ ఉంటుంది, పాస్ ఉంటుంది, ప్రతి మీటింగ్ నాకు ఇంటిమేషన్ ఉంటుంది. అంటే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ప్రజలు కాబట్టి మీకు ఇన్వైట్ చేయడం జరిగింది అధ్యక్ష.
సార్ దాన్ని పరిగణన తీసుకోవాలని ప్రెసిడెంట్కి మీరు కలిసి చేయండి, ఆయనకు అన్ని తెలియపరచండి, మా ఎన్డీఏ కూటమి తరఫున అని చెప్పి వాళ్ళు ఎక్కడ తీసుకురమ్మనండి. మేము చేసే కార్యక్రమాలు కూడా కూటమి తరఫున చేసేటప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి ఆయన కూడా కలుపుకుంటాం. అంతేగాని మాకు ఇచ్చిన పార్టీది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఏం చేయాలో అది కూర్చొని కోఆర్డినేట్ చేయమని చెప్పి మాకు ఇచ్చారు. ఇంకోటి కూడా నా ఎలక్షన్ తిరిగావో తిరగలేదు నేను అనట్లేదు. నీ ఎలక్షన్ నేను పెట్టకుండానే గెలిపించాను. ఆ రోజు కార్పొరేషన్ది నేను మా వల్ల ఆ రోజు నేను వేరే క్యాండిడేట్నే పెట్టకుండా నిన్ను కార్పొరేటర్గా చేశాం. ఇవన్నీ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరం తిరుగుతాం, అందరం చేస్తాం. నువ్వు ఎట్లా కార్పొరేటర్ నువ్వు తెలుసుకోవాలి. ఆ రోజు మేము పార్టీ తెచ్చి పెట్టామా, నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరిని పెట్టకుండా నిన్ను చేసాం ఆ రోజు. అది ఒకటి జనసేన ఆ రోజు తెలిసింది. అన్నీ మాట్లాడుకుంటా పడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీ పార్టీ డైరెక్షన్ తీసుకున్నాక ఆ రైట్ కూడా తీసుకున్నాక ఖచ్చితంగా మీకు ఏం చేయాలో మేము ప్రతి ఒక్క దాంట్లో మీకు కూడా చూస్తాం. మీరు కూడా కార్పొరేటర్ తీసుకురండి. కార్పొరేటర్ నన్ను కలుద్దామని ఆ రోజు కూడా చెప్పారు చాలా మంది జనసేన వచ్చే కార్పొరేటర్లు. చెప్పినప్పుడు మీ అధ్యక్షులు తీసుకుంటారండి, అందరం కూర్చొని మాట్లాడదాం, అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. లేకపోతే ఏదైనా కూడా కౌన్సిల్ కూడా అయిపోయి టెండర్ పిలిచింది. మాకేమీ లేదు, మాకు జనసేన చేయలేదు. నేను అది కరెక్ట్ కాదు. అది రాజకీయము ఇట్లా టైప్ చేసుకునేది మంచిది కాదు. అది రాజకీయంగా చేయాలి. ఎందుకు బ్లేమ్ చేసేది? ఎందుకు 148 లక్షలు ఇచ్చామండి. అందరికి కొన్ని డివిజన్ అయితే 44వ డివిజన్ అయితే ఇంకా 0, 45వ డివిజన్ 0. 2 లక్షలు దాదాపు అన్ని చేసాము పోయినసారి. వాళ్ళకి ఇంకా ఒక 30 లక్షలు 20 లక్షలు అయితే ఆ డివిజన్లో చిన్న కూడా ప్రాబ్లం పోతుంది. అంతేగాని మీకు ఏమన్నా ఎవరికి లేదు. ఆల్ పార్టీస్ జనసేన ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ ఏ డివిజన్ వాళ్ళకి కూడా ఏం చేయలేదు అనేది కూడా ఒకసారి చెప్పండి. లిస్ట్ ఇచ్చాం. జనసేన కార్పొరేటర్ కూడా ఇచ్చాం. మనం బట్టి అదే ప్రతి డివిజన్ కి పెట్టాం సార్. కొన్ని డివిజన్స్ లో 0 ఉంది సార్. 2 డివిజన్లో ఒక 2 డివిజన్లు అయితే ఒక 2 లక్షలు 4 లక్షలు ఉన్నాయి సార్. ఒక పార్టీ అనేది కూడా కాదు కదా, ఉండే పబ్లిక్ బట్టి మనం పోతా ఉంటాం. మెయిన్ గా ఇచ్చున్నాం. దగ్గర 50 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకు వచ్చే లోపల 8/6/2004 నుంచి తిరిగేది 2-3 నెలల లోపల 50 కోట్లకి ఆల్మోస్ట్ మనం టెండర్లు పిలుస్తున్నాం. కాంట్రాక్టర్ రావట్లేదంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం, దాన్ని కూడా చేపిస్తాం. అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాం. నూతలపాడు ఏ ఫండ్ అనేది కాదు. నూతలపాడు అయినా కూడా కార్పొరేషన్ లో ఉండేదే. ఆయన మేమంతా కూడా ఒక ఎమ్మెల్యేలమే. ఆ నుంచి 5 కోట్లు వచ్చినా 10 కోట్లు వచ్చినా ఇక్కడి నుంచి అటు పోతుంటే అటు నుంచి వస్తుంది. నూతలపాడు వచ్చేది ఇంకోటి వచ్చేది ఈ దానికి 140 లక్షలు వచ్చిందా లేదా? ఈ గవర్నమెంట్ లోనే కదా. సార్ 40 lakhs 50 ఎందుకంటే జనరల్ ఫండ్ చేయలేదనే సార్ చెప్పాకనే 40 lakhs పెట్టాం సార్. రీసెంట్ గా పార్క్ ఒకటి పెండింగ్ ఉంటే దానిపై పెట్టేశారు సార్. 40 lakhs పెట్టాం సార్. 15 ఫైనాన్స్ తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఎక్కువగా ఏదైనా పని ఉన్నప్పుడు అడగటం దానికి ఇబ్బంది ఉంటాం, పబ్లిక్ గ్రీవెన్స్ చూసుకోవటం అవన్నీ చేయాలి. ఏదో మీటింగ్ లో బెదిరించేసో లేకపోతే మేము అది కూటమిలోనో ఇంకోటానో ఏదైనా కావాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసే పని అయితే అసలు కట్టేది లేదు. అది పెట్టగాక ఎందుకు పెడతారు? చేయాల్సినవి చాలా ఉన్నాయి. పెట్టగాకండి, పెట్టగాకండి. ఏం చేస్తారంట? పద్ధతి ఉండాలి కదా ఏదైనా కూడా. సెంటర్లో చాలా లారీలు పెట్టడానికి కాంప్లెక్స్ కానీ చుట్టూ ఉన్న ప్లాట్ఫామ్ తీసి అక్కడ లోపల వాళ్ళ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ వ్యవసాయ గారి కాకుండా మన ఎన్టీ రామారావు గారి దగ్గర చుట్టూ కూడా ఉన్న సర్కిల్ని అంతగా నీట్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మనం వ్యవసాయ గారి విగ్రహం కూడా దగ్గర ఎలా పెట్టాలనే దాని మీద కాంగ్రెస్ కమిటీ వాళ్ళది, జిల్లా హైవే సంఘము, రాష్ట్ర హైవే సంఘము, అక్కడ లోకల్ నాయకుల అధికారులు కూడా తీసుకోవడం జరిగింది. ఆ డిబేట్ని మన కమిటీగా కొంచెం గుర్తలు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి జరిపిన తర్వాత అక్కడ పెట్టే విధంగా బాగా నీట్గా దానికి సర్కిల్ కానీ ఫంక్షన్ కానీ పెట్టే విధంగా కూడా ఎమ్మెల్యే గారు హైవే సంఘం కూడా కలిసి
దాన్ని ఆవరణపరంగా మాట్లాడుతుంది. అప్పట్లో కాంపాక్టర్స్ అని పాతపడిపోయినట్టున్న మరి మనకి ప్రభుత్వానికి తెలియజేస్తే రెండు కొత్త కాంపాక్టర్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కాంపాక్టర్ యొక్క కాస్ట్ 65 లక్షలు. అలాగే కాంపాక్టర్స్ ద్వారా దాన్ని ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుకున్నాం. అంతేకాకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మేయర్ గారు అందరూ కూడా సభ్యులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి P4 కార్యక్రమం పెట్టారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇది పెట్టి అన్ని నియోజకవర్గాల్లో ఏదో ప్రయారిటీ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు మన నియోజకవర్గం వచ్చేసి 11 ఏళ్ళ దాకా బాగా ఇబ్బందికరంగా పూర్గా ఉన్న వాళ్ళని పదార్థాల కింద వాళ్ళు శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ డివిజన్స్ లో ఉండే దగ్గర ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంతమందిని ఒక 5 మంది 10 మందిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఏమి డబ్బులు పెడతారనుకోవడం అనేది కాదు, వాళ్ళకి నీటి ఏదైతే కావాలో, ఇల్లు లేకపోతే ఇల్లు, లేకపోతే పెన్షన్ లేకపోతే పెన్షన్, రేషన్ లేకపోతే రేషన్ కార్డు, అదేవిధంగా తల్లికి వందనం, ఇలాంటివన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిషన్స్ కూడా అన్నీ కూడా మనం వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసేదానికి ఈరోజు ఈ స్కీమ్ చేసుకొచ్చాము. ఇప్పటివరకు దగ్గర 6,000 కంప్లీట్ చేశాం. ఒక 5,000 ఇంకా 2-3 డేస్ అయిపోతాయి. కాబట్టి మీ అందరూ కూడా మనసు పెట్టి కొంతమందిని అందరూ కూడా తీసుకుంటే ఇది తొందరగా కంప్లీట్ చేసుకోగలిగామంటే అందరితోటి కొంతమందినన్నా మనం వాళ్ళందరూ కూడా బెనిఫిట్ చేసుకోగలుగుతాం, వాళ్ళ కుటుంబాలను ఆడుకున్నాను అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.